గురుభ్యో నమః. ఈరోజు మనం ధర్మపురి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడ ఉంది అనేది కూడా తెలుసుకుందాం. ధర్మపురి వెళ్తే మనకు యమపురి ఉండదని చెప్తారు. అది ఈరోజు మనం చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ చారిత్రక నగరం గురించి ఇతిహాసాలు మరియు అనేక సాహిత్య రచనలు, స్కంద పురాణం మరియు బ్రహ్మాండ పురాణాల్లో ధర్మపురగా పేర్కొనబడింది. ధర్మపురి రాష్ట్రకూటలు, డెక్కల బండ శాసనాలు, బౌద్ధుల కాలంలో ధర్మం అనే పేర్కొనబడింది. కాకతీయుల కాలం నాటి ఏకమ్రనాథ రచనల్లో కూడా దీని పేరు కనిపిస్తుంది. కాకతీయులు దాదాపు 400 సంవత్సరాలు దక్కన్లోని పెద్ద ప్రాంతాలకు శక్తివంతమైన పాలకులు. ఈ ప్రదేశం బాదమి, చాణక్యులు, రాష్ట్రకూటల మరియు రేచర్ల, వేమల వంటి హిందూ రాజుల పాలన ఉంటుంది. చారిత్రక ఆధారాలు చూపిస్తున్నాయి. ధర్మపురి జైన మరియు బౌద్ధ మతాల క్రింద కూడా అభివృద్ధి చెందింది. ఈ ఆలయ విగ్రహాలు, శిల్పాలు, సోగసైన పనితనం కనిపిస్తుంది. చాణక్యుల కాలానికి చెందిన శిల్పాలు, రామలింగేశ్వర స్వామి ఆలయం మరియు ప్రధాన ఆలయంలో మహాభారతం మరియు రామాయణ కథనాలను వివరించే శాసనాలు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1800 సంవత్సరాల్లో నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయానికి క్రీస్తు శకం 1422, 1436లో ముస్లిం పాలనలో కూల్చివేశారు. ఇది 17వ శతాబ్దంలో పునర్నిర్మించబడింది మరియు ఔరంగజేబు కాలంలో ముస్లిం రాజవంశీయుల దాడి చేసినప్పటికీ ఆలయం దాని గత వైభవాన్ని కాపాడుకోగలిగింది. ఇతిహాస ప్రకారం భగవాన్ విష్ణు నరసింహస్వామి రూపం ధరించి రాక్షస రాజ్య హిరణ్యకశిపుని చంపాడు. రాక్షసుని సంహరించిన భగవాన్ లక్ష్మీ నరసింహస్వామి కోపం తగ్గలేదు. భగవాన్ నరసింహుడు కోపంతో గర్జించాడు మరియు కొండలు మరియు అడవుల్లో సంచరించడం ప్రారంభించాడు. దేవతలు, ప్రహ్లాదుడు మరియు ఋషులు శాంతించమని భగవాన్ నరసింహుడిని ప్రార్థించారు. వారి అభ్యర్థన మేరకు భగవాన్ నరసింహుడు యోగముద్ర భంగిమలో ఈ ప్రదేశంలో ధ్యానం చేశాడు. తర్వాత భగవాన్ విష్ణువు యొక్క భక్తుడైన ధర్మరాజు ఆలయాన్ని నిర్మించారు. మందిరం. ఈ ఆలయంలో దేవి లక్ష్మి, ఉగ్ర నరసింహస్వామి మరియు భగవాన్ బాలాజీతో పాటు యోగ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాలుని ఆలయం కూడా ఉంది. భక్తులను పూజించే 4 ముఖాలతో 6 అడుగుల బ్రహ్మమూర్తి ఉన్న అరుదైన దేవాలయం ఈ ఆలయంలో కూడా ఒకటి. ఈ ఆలయంలో భగవాన్ హనుమంతుని 8 మూర్తుల కూడా ఉన్నాయి. ప్రజలు ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న ధర్మదేవత అయిన యమ విగ్రహానికి మరియు ఆలయ ప్రాంగణంలోని ప్రవేశించేటప్పుడు క్షేత్రపాలకుడైన భగవాన్ హనుమంతుని ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ పండుగల యొక్క ప్రత్యేకతల గురించి కూడా మనం తెలుసుకుందాం. నరసింహస్వామి జయంతి, ముక్కోటి ఏకాదశి మరియు కార్తీక పౌర్ణమి రోజుల్లో ఆలయంలో ఎక్కువ రద్దీగా ఉంటుంది. పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై వార్షిక బ్రహ్మోత్సవం 13 రోజుల పాటు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే నరసింహస్వామి జయంతి సందర్భంగా 9 రోజులు పండుగగా జరుపుకుంటారు. ధర్మపురి తెలంగాణ మరియు దక్షిణ భారతదేశంలో వేద పండితుల యొక్క అతిపెద్ద లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయ కోనేరులో భక్తులు ఎవరు స్నానం చేయరు. ఇక్కడ ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలప్పుడు ఓన్లీ స్వామివారు మాత్రమే మనకు ఇక్కడ కోనేరులో స్నానం చేపిస్తారు విగ్రహాలకి. అదేవిధంగా ఈ ఆలయం మనకు ధర్మపురి జగిత్యాల జిల్లాలో ఉంది.